ఏపీలో ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అక్రమాలు జరగకుండా నిఘా పెట్టింది. ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సజావుగా నిర్వహించేందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడ అక్రమాలు గానీ బూతుల క్యాప్చరింగ్ గానీ లేకుంటే సంఘ విద్రోహ శక్తులు ఏమైనా కూడా దురాఘాతాలకు పాల్పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడికెక్కడ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సీఈఓ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టేసి ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనే దాని మీద స్టేట్ వైడ్ దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్ మనతో ఉన్నారు. వారిని తెలుసు సార్, చెప్పండి, ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎటువంటి నిఘా పెట్టడం జరిగింది? ఏ అక్రమాల మీద ప్రధానంగా మీరు దృష్టి పెట్టడం జరిగింది? ప్రధానంగా మనకు 5 రకాల ఇష్యూస్ మీద నిఘా పెట్టడం జరిగింది. ఒకటి ఎంసీసీ వైలేషన్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేసే సందర్భంలో దానికి సంబంధించిన కంప్లైంట్స్ వచ్చేటప్పుడు దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. రెండవది ఎంసీఎంసీ అంటారు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్. సో దానికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు సర్టిఫికేషన్ లేకుండా ఏదైనా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయా, ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ మనకు టీవీ ఛానల్స్ వస్తున్నాయా, దాని గురించి మానిటర్ చేయడం జరుగుతుంది. దెన్ సిటిజన్స్ కి మనం సివిజిల్ యాప్ అని ఒక యాప్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా సిటిజన్స్ రైజ్ చేసే కంప్లైంట్స్ గురించి కూడా మనము యాక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా 2 రకాల కంప్లైంట్స్ వస్తాయి సిటిజన్ కంప్లైంట్స్ లో. ఒకటి ఎక్స్పెండిచర్ సంబంధించిన కంప్లైంట్స్, అంటే ఏదైనా ఒక వ్యక్తి డబ్బులు పంచుతున్నారు కానీ లేకపోతే ఫ్రీబీస్ ఇస్తున్నారు కానీ దానికి సంబంధించిన కంప్లైంట్స్ వస్తుంది. అంతేకాకుండా పలానా చోట్ల పర్మిషన్ లేకుండా బ్యానర్స్ ఏర్పాటు చేశారు, ఇక్కడ ప్రచారాలు 10 గంటల తర్వాత జరుగుతుంది, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని కూడా మనము ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు నిఘా కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ నిఘా కెమెరాలతో పాటు ఇక్కడ స్క్రీన్స్ మీద దీనికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతోంది. ఇక్కడ ఇవి ఏ పర్యవేక్షణ జరుగుతోంది వీటి ద్వారా? ఇక్కడ జీపీఎస్ ట్రాకింగ్, ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్స్, మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో మినిమం 3 టీమ్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 టీమ్స్ ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గ పరిధిలో వాళ్ళు మూవ్మెంట్ లో ఉంటారు. ఎక్కడైనా వాళ్ళకి కంప్లైంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి అసైన్ చేసినప్పుడు వాళ్ళు స్వయంగా కానీ లేకపోతే వాళ్ళకు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి అసైన్ చేసే కంప్లైంట్ మీద యాక్ట్ చేయడానికి కానీ వాళ్ళు అక్కడ పలానా ప్లేస్ కి వెళ్లడం జరుగుతుంది. ఆ వెహికల్స్ అందుబాటులో ఏ వెహికల్స్ ఉన్నాయి, మన కంప్లైంట్స్ వచ్చే ప్రదేశం నుంచి అందుబాటులో ఏ వెహికల్స్ ఉన్నాయో వాటిని జీపీఎస్ ద్వారా మనం ట్రాక్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్, ఎఫ్ఎస్టీ అంటాము, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సంబంధించిన వెహికల్ కూడా మనం కెమెరాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే సార్, ఇక్కడ స్క్రీన్స్ ద్వారా ఎక్కడికప్పుడు దీనికి సంబంధించినటువంటి నిఘా ఎక్కడెక్కడ ఈ ఈవీఎంలు దానికి సంబంధించినట్టు నిఘా పెట్టడం జరిగింది. దీనిల మీద మీరు పర్యవేక్షణ విధంగా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వెహికల్స్ ప్రత్యేకంగా ఫ్రీబీస్ లో మొత్తం వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మేజర్లీ ఆన్ లిక్కర్. సో లిక్కర్ సంబంధించి ఎక్కడైనా అన్యూజువల్ మూవ్మెంట్ ఉందా అని తెలుసుకోవడానికి మనము లిక్కర్ గుడౌన్స్ కావచ్చు, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్, బ్రూవరీస్ కావచ్చు, అదేవిధంగా అవుట్లెట్స్ కావచ్చు, అక్కడ నుంచి మనకు వచ్చే ఫీడ్స్ ని ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలను పకడ్బందీగా 0% వైలెన్స్ ఆ స్థాయిలో నిర్వహించేందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఆ సెక్రటరియట్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్ని అక్రమాలు ఏ రూపాల్లో జరుగుతాయి, దానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం వాటి అన్నింటినీ కూడా సమీక్ష చేస్తూ ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎక్కడ పొరపాట్లు జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా కూడా ఒక డేగ కన్నులాగా దాన్ని చూసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకోసం ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్యలు ఇవి. కెమెరా అస్గర్ తో విజయ్ చంద్రన్, ఏపీ సెక్రటరియట్ నుంచి.